జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు మంచి విషయం. భాద్రపద మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి వివరాలు తెలుసుకుందాము. భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పరివర్తన్ ఏకాదశి అంటారు. ఈ పరివర్తన ఏకాదశి అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఆషాఢ మాస శుక్లపక్షంలో వచ్చే శయనేకాదశి రోజు శ్రీ మహావిష్ణువు నిద్రిస్తారు. అదేనండి, యోగ నిద్రలోకి వెళతారు. ఈ పరివర్తన ఏకాదశి రోజు స్వామి ఎడమ నుంచి కుడివైపుకి తిరుగుతారు. ఏకాదశి అంటే స్వామికి ఎంతో ఇష్టము. ఏకాదశి వ్రతం చేసేవారన్నా కానీ స్వామికి ఎంతో ప్రియము. ఏకాదశిని హరివాసరము అని కూడా అంటారు. ఈ ఏకాదశి రోజు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఎవరైతే భక్తితో శ్రద్ధతో విష్ణు సహస్రనామము కానీ విష్ణువు యొక్క స్తోత్రాలు కానీ పఠిస్తారో స్వామి వారికి వైకుంఠ ప్రాప్తిని కలుగచేస్తారని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఏకాదశి రోజు చిన్నపాటి దానం చేసిన స్వామి అనుగ్రహం మనకి తొందరగా లభిస్తుంది. ఈ ఏకాదశి రోజు లక్ష్మీనరసింహస్వామికి యాదగిరిలో 1,00,000 పుష్పార్చన జరుగుతుంది. ఏకాదశి రోజు అంటే ఈ పరివర్తన ఏకాదశిని ఆచరించటం వల్ల కలిగే ఫలితాలు మనకి పనులేమైనా ఆగిపోతే ఆ పనులు నిర్విఘ్నంగా జరిగిపోతాయి. ఈరోజు ఇంకొక మంచి విషయం. ఉజ్జయిని మహాకాలుణ్ణి కొలిస్తే సర్వ భయ పాపాలు హరించుకుపోతాయి. జై శ్రీమన్నారాయణ. వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.